హిమాలయాల్లో వికసించే బ్రహ్మకమలం ఒక దైవిక పుష్పం. దీన్ని రాత్రి రాణి అని కూడా అంటారు. రాత్రిపూట వికసించి ఉదయానికి వాడిపోయే ప్రత్యేక పుష్పం. బ్రహ్మకమలం మతపరమైన ప్రాముఖ్యం, పౌరాణిక నేపథ్యం మీకు తెలుసా? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. బ్రహ్మకమలం గురించి విన్నారా? ఈ అందమైన పువ్వు హిమాలయ ప్రాంతంలో కనిపిస్తుంది. బ్రహ్మకమలం శాస్త్రీయ నామం సస్సూర్య ఓబ్ వల్లట అని చెబుతారు. హిందూ ధర్మంలో అనేక పౌరాణిక, మతపరమైన ప్రాముఖ్యతలను కలిగి ఉన్న ఈ పుష్పం పొద్దుతిరుగుడు కుటుంబానికి చెందినది. ఈ చరాచర సృష్టికి కారకుడైన బ్రహ్మ ధ్యానం చేస్తున్నప్పుడు ఈ పువ్వుపై కూర్చున్నాడని నమ్ముతారు. ఈ పవిత్ర పుష్పం సంవత్సరానికి ఒకసారి, అది ఒక రాత్రి మాత్రమే వికసిస్తుంది. హిమాలయాల్లో వికసించిన ఈ బ్రహ్మకమలాన్ని చూస్తే శుభం కలుగుతుందని విశ్వసిస్తారు. చూడ్డానికి అందంగా ఉండే ఈ పువ్వు ఆధ్యాత్మికతకు, స్వచ్ఛతకు ప్రతీక. పురాణ రహస్యాలతో కూడిన ఈ సొగసైన పుష్పం శతాబ్దాలుగా మానవుల ఊహల్లో కొనసాగింది. కొంతకాలంగా చాలామంది ఇళ్లలోనూ బ్రహ్మకమలం మొక్కలను పెంచుతున్నారు. బ్రహ్మకమలం మతపరమైన, పౌరాణిక ప్రాముఖ్యత తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మకమలం ఒక ఖగోళ పుష్పం. ఇది సంవత్సరంలో ఒక రాత్రి మాత్రమే వికసిస్తుంది. హిందూ గ్రంథాల ప్రకారం బ్రహ్మ విష్ణువు నాభి నుంచి ఉద్భవించిన కమలం నుంచి జన్మించాడు. అందుకే ఈ కమలాన్ని బ్రహ్మకమలం అని పిలుస్తారు. ఈ పుష్పాన్ని విశ్వానికి సృష్టికర్తగా పరిగణించే బ్రహ్మ దైవిక జననానికి సాక్షిగా పేర్కొంటారు. ఈ పువ్వు సంవత్సరంలో ఒక రాత్రి మాత్రమే వికసిస్తుంది. ఉదయానికి వాడిపోతుంది. ఈ పుష్పం ఔషధ లక్షణాలను కూడా కలిగి ఉంది. ప్రకృతి వైద్యాన్ని అభ్యసించే, విశ్వసించేవారు బ్రహ్మకమలాన్ని పూజిస్తారు. మరొక ఆసక్తికరమైన విశ్వాసం ఏంటంటే, బ్రహ్మకమలం వికసించినప్పుడు ఎవరైతే తమ మనసులోని కోరికలు ఆ పుష్పానికి చెబుతారో వారి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. హిమాలయాల్లో బ్రహ్మకమలం వికసించటాన్ని ఉత్సాహంగా వేడుక జరుపుకునే అనేక స్థానిక సంఘాలున్నాయి. బ్రహ్మకమలం వికసించే సమయంలో ఈ సంఘాలు నృత్యం చేసి సంబరాలు చేసుకుంటాయి. బ్రహ్మకమలం, దాని అందం, మంగళకరమైన స్వభావం నిజంగా చూడదగిన అరుదైన దృశ్యం. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్, హేమకుండ్, తుంగనాథ్ వద్ద మనం బ్రహ్మకమలాలను చూడొచ్చు. హిందూ సంస్కృతిలో త్రిమూర్తులుగా పూజలందుకునే ముగ్గురిలో ఒకరైన బ్రహ్మ ఈ బ్రహ్మకమలం మొక్కను సృష్టించాడని భావిస్తారు. కొన్ని కథల ప్రకారం బ్రహ్మదేవుడు ఒకసారి నిద్రలోకి జారుకుని తామర పువ్వుపై తపస్సు చేశాడు. తర్వాత నిద్రలేచి చూసేసరికి కమలంగా మారిపోయాడు. అప్పుడు ఆ పుష్పానికి బ్రహ్మకమలం అనే పేరొచ్చింది. విశ్వాన్ని సృష్టించడానికి బ్రహ్మ తామర పువ్వును ఉపయోగించాడని చెబుతారు. ఒక రాక్షసుడు తన భార్యను చంపిన తర్వాత విష్ణువు తన భార్య లక్ష్మిని తిరిగి బ్రతికించడానికి ఈ పువ్వును ఉపయోగించాడని మరొక కథనం. ఈ విధంగా మనకు బ్రహ్మకమలానికి సంబంధించిన అనేక నమ్మకాలు, కథలు ఉన్నాయి. బ్రహ్మకమలం ఏడాదికి ఒకసారి మాత్రమే వికసించే పుష్పం. దీన్ని బ్రహ్మదేవుడు అనుగ్రహించిన పుష్పమని చాలామంది అంటారు. ఈ పువ్వు వికసించే రోజు కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. ఇది మతపరమైన, శాస్త్రీయ, పౌరాణిక ప్రాముఖ్యత కలిగిన అరుదైన పుష్పం.